క్రీస్తునందు పిల్లైన మీరు ఈ రోజు దినాన్ని వాక్యంలో మనం చూసినట్లయితే కొలస్సీ 4వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏముంటుందంటే సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుము సంఘమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునడి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈరోజు చాలా మందికి జ్ఞానం కొదువై ఉంది కదా. ఏ పనులు ఎలా చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలో తెలియక వాళ్ళు చేయాలి, ఎంతో సాధించాలి, ఎంతో ముందుకు వెళ్ళాలనుకునే పనుల్లో కూడా విఫలమైపోతూ నీరసించిపోతూ ఏంటి నా జీవితం అనుకుని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కదా. అటువంటి వారందరి కొరకు కూడా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే తన లేఖనాల ద్వారా ఒక చక్కటి మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే మరి మీరందరూ కూడా దేవుడి జ్ఞానంతో నింపబడాలి. ఎందుకనంటే దేవుడి జ్ఞానం మీ జీవితాలను ఎలా మారుస్తుంది అంటే ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఎందుకంటే సొలొమోను అనే అతను దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చినప్పుడు ఆ స్త్రీలు ఒక బిడ్డ గురించి ఇద్దరు నా బిడ్డ అని పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సొలొమోను ఏం చేస్తాడనంటే జ్ఞానం కలిగి దేవుని ఆత్మతో నింపబడి, ఎందుకంటే సొలొమోను జ్ఞానం కావాలని దేవుని అడిగినప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఆ సొలొమోను అంటాడు మరొక ఖడ్గంతో ఆ యొక్క బిడ్డని చీల్చేస్తానని చెప్పినప్పుడు నిజమైన తల్లి అంటది, అయ్యా నా బిడ్డని చంపడం నాకు ఇష్టం లేదు, ఆమెకి ఇచ్చి అని అంటది. ఇంకొక ఆమె అంటది అదేం లేదు, ఆమె చీల్చి 2 ముక్కలుగా ఇచ్చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది నాకు కూడా అని అంటది. అప్పుడు సొలొమోను దేవుడి జ్ఞానంతో నింపబడిన సొలొమోను ఆ తల్లికి ఎవరు నిజమైన తల్లి ఆ బిడ్డకి అని చెప్పి తెలుసుకొని వెంటనే ఆ తల్లికి ఆ బిడ్డని ఇచ్చేసాడు. ప్రియులారా, ఈరోజు ఆ జ్ఞానం లేక ఎంతోమంది విఫలమైపోతున్నారు. కనుక జ్ఞానం మీరు కలిగి ఉండాలని అంటే దేవుడిని వెంబడించండి, దేవుడి వాక్యాన్ని ధ్యానించండి, దేవుడి మందిరానికి వెళ్ళండి, దేవుని ఆత్మతో నింపబడండి, ప్రభు దీవెనలు పొందుకోండి, ఎక్కడైనా జ్ఞానంగా జీవించండి. ఎందుకంటే ఆ జ్ఞానం కానీ మనకు లేకపోతే ఏమవుతుందంటే అనేక సమస్యల మీద సమస్యలు కొని తెచ్చుకునేవారుగా ఉంటాం. చాలామంది చూడండి, జాబ్ ఎలా చేయాలో నాకు జ్ఞానం సరిపోవట్లేదు, లేకపోతే కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో జ్ఞానం లేదు, లేకపోతే నా జీవితాన్ని ఎలా నేను ప్లాన్ చేసుకోవాలో నాకు జ్ఞానం సరిపోవట్లేదని మీరు ఆలోచిస్తున్నారా? ముందు మోకరించి దేవుడిని అడగండి, మంచి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. వాక్యాన్ని చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ రోజు నన్ను మోషన్ ఎలా నడిపించాడు జ్ఞానం ఇచ్చి, అలా మిమ్మల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. గొప్ప దీవెనలు మీరు పొందుకుంటారు బ్రదర్. కనుక ఇంకెందుకు ఆలోచించడం, దేవుని ఆత్మ చెప్పుడు మీరు నడిపింపబడండి. మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు. ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారి సమస్తము సాధ్యమని నేను నమ్ముతున్నాను ప్రభా. నిండారాలుగా దీవించి ఆశీర్వదించి ఏ దుష్టుడి కలు విసుగు చూపులు ఉండకూడదు ప్రభా. పట్టణంలోకి వెళ్ళి పొలంలోకి దీవింపబడినట్టుగా ప్రతి ఒక్కరికి దైవ జ్ఞానం దయచండి, దైవాత్మతో నింపండి, దైవ అభిషేకంతో నింపండి. కృపా కనికల్ని బిడ్డల మీద కుమ్మరించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు బ్రదర్. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. (12-804) గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755. కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.